డియర్ స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 3C రోమన్ నంబర్ 2లో 17th ప్రాబ్లం చెప్పుకుందాం. సెకండ్లో 17th ప్రాబ్లం. ప్రూవ్ దట్ cos 4x ఈజ్ ఈక్వల్ టు 1 minus 8 sin square x cos square x. మనం ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎల్హెచ్ఎస్ పార్ట్ మీద ఉండాలి, అలాగే ఆర్హెచ్ఎస్ పార్ట్ మీద ఉండాలి. ఎందుకు అంటే ఏ ఫార్ములా ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్. ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? కాస్ 4x కాస్ 2x అనే ఫార్ములా మనకు తెలుసు. కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 sin square x. ఈ ఫార్ములా మనకు తెలుసు. ఈ ఫార్ములా బేస్ చేసుకుని చేద్దాం. అంటే కాస్ 4xని కాస్ 2x ఫార్ములాగా మార్చి చేయాలి. చేద్దాం. కాస్ 4xని 2 into 2x కింద రాసుకోవచ్చు కదా. అంటే ఈ 2x x అయిందనమాట. అంటే కాస్ 2x ఫార్ములాలోకి వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు? పైన మనం చెప్పుకున్నాం 1 minus 2 sin square x అని కాస్ 2xకి ఫార్ములా. కాస్ 2xకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? 1 minus 2 sin square x అని చెప్పుకున్నాం. అంటే 1 minus 2 sin square x అంటే ఇక్కడ 2x అనమాట. ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 minus 2 sin 2x హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అంటే సైన్ స్క్వేర్ 2x అన్నా sin 2x హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. ఇప్పుడు ఇది మళ్ళీ ఫార్ములా ఏంటి? sin 2x ఫార్ములా. ఇప్పుడు sin 2xకి ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే sin xలోను cos xలోను వచ్చేట్టుగా చూసుకోవాలి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 sin 2x ఫార్ములా 2 sin x cos x. స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 2ని స్క్వేర్ చేస్తే 4, సైన్ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ 1 minus 2 4s 8 sin స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్. చూడండి మనకి ఆర్హెచ్ఎస్లో ఏముంది? 1 minus 8 sin స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని ఉంది. సో మనకి ప్రాబ్లం వచ్చేసింది ఆర్హెచ్ఎస్. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ప్రాబ్లం సాల్వ్డ్. ఇలా చేయాలి. ఏ ప్రాబ్లం అయినా సరే పూర్తిగా చదివి అర్థం చేసుకొని చేయగలగాలి. మీరు చేయలేని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ చెయ్యలేని ప్రాబ్లంని నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను. అలాగే మన ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు మన తర్వాత లెసన్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి. Please do subscribe, share, like and click on bell icon.